సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ బడి అవతల. రచన సత్యాజీ. ఒకే జాతి సీతాకొక చిలుకలు వందలుగా వచ్చి వాలిన అందమైన పూలతోటలా ఉంది బడి. కొన్ని తరగతుల్లో తుమ్మెదలన్నీ కలిసి ఉమ్మడి రాగం పాడుతున్నట్టు పాఠాలను వల్లవేస్తున్నారు పిల్లలు. కోకిల పాటని పారవస్యంతో వింటున్నట్లుగా కొన్ని క్లాసుల పిల్లలు మాస్టార్ల పాఠాల్లో లీనమైపోయారు. అది 7వ తరగతి గది. తెలుగు మాస్టారు పాఠం చెబుతున్నారు. మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు. తెలిసిన పిల్లలు హుషారుగా పైకి లేచి సమాధానం చెప్తున్నారు. తెలియని వాళ్ళు బిక్కమొహం వేస్తున్నారు. బమ్మెరపోతున్నెవరో తెలుసా? అడిగారు గంగన్నని. వాడు భయపడుతూ లేచాడు. చేతులు కట్టుకున్నాడు. ఏం చెప్పాలో తెలియక మాస్టర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. తెలుసా తెలీదా? తెలీదండి భయంగా చెప్పాడు. ఏం తెలుసు నీకు? అన్నారు కోపంగా. మాట్లాడలేదు గంగన్న. తల కిందికి వంచుకొని నిలుచున్నాడు. నీకేం తెలుసునని అడిగినప్పుడు మామూలుగా అయితే మాట్లాడకుండా ఉండడు. తెలిసిన సంగతులు చాలా హుషారుగా చెప్తాడు. కాని తనకు తెలిసిన విషయాలు ఇక్కడ పనికిరావు. ఇక్కడ పుస్తకాల్లోని సంగతులు తెలిస్తేనే తెలిసినట్లు, లేకపోతే ఏమీ తెలియనట్టే. స్కూల్లో చేరిన కొత్తల్లో ఈ మాస్టారే ఏదో ప్రశ్న అడిగారు. జవాబు తెలీదు కాబట్టి అలా నుంచుని ఉండిపోయాడు. తెలుసా తెలీదా అని అడిగితే తెలీదన్నట్టుగా తల ఊపాడు. అసలు నీకేం తెలుసు అని అడిగారు. అలా అడగటం ఆ మాస్టారి అలవాటు. ఆ విషయం అప్పటికి గంగన్నకి తెలీదు. ఆ ప్రశ్నతో ఏదో స్ఫురించి నిటారుగా నిలబడ్డాడు. తనకు చాలా తెలుసు. తనకు తెలిసిన ఏ విషయాలు చెప్పాలో, ఏవి ముందు చెప్పాలో ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనల గురించి తెలియని మాస్టారు ఇక కూర్చో అన్నట్టు సైగ చేశారు. గంగన్న గమనించలేదు. మాస్టారు మరో విద్యార్థిని లేపాడు, ఆ ప్రశ్నకు జవాబు చెప్పమని. అప్పుడు మొదలెట్టాడు గంగన్న. మాస్టారు, నాకు ఈత వచ్చండి. మా నేస్తాలందరిలో నేనే ఫస్ట్. పొద్దుట్నుంచి అన్నమేల దాకా ఈత కొడతానండి. గుమ్మిలోకి దూకానంటే అందరినీ ఓడిచేస్తానండి. నిలువీత ఎనకీత కూడా వచ్చండి. ఏం చెప్తున్నాడో మాస్టార్కి అర్థం కాలేదు. పక్క కుర్రాన్ని ప్రశ్న అడిగితే గంగన్న మాట్లాడడం, అది కూడా ప్రశ్నకు సంబంధం లేని ఈత గురించి చెప్పటం. ఇంకానండి, కంచుకోడు ఏట భలే వచ్చండి. నేను గింజరిగాడు ఏటకెళ్ళామంటే పోటాపోటీ అండి. ఆఖరికి 1-2 నేనే ఎక్కువ తెస్తానండి. ఊపిరి పీల్చుకొని మళ్లీ మొదలెట్టాడు. ఇంకానండి, మా ఊరి దగ్గర సూదికొండ చివరికి గబగబా ఎక్కగలనండి. నేనెక్కిన చాలాసేపటి దాకా ఇంకెవ్వరు ఎక్కలేరండి. ఒకసారండి, చిర్రెత్తిపోయింది మాస్టార్కి. ఏంటి సోది, ఆ పాపు అని గద్దించారు. పిల్లలు పక్కపక్క నవ్వారు. వాళ్ళ నవ్వుల్లో ఎగతాళి, అవహేళన తెరలుగా ధ్వనిస్తున్నాయి. క్లాసంతా అల్లరల్లరిగా మారిపోయింది. మాస్టార్కి కోపం వచ్చింది. బల్ల గట్టిగా చరిచి సైలెన్స్ అని అరిచారు. నవ్వులు ఆగిపోయాయి. గంగన్న చెప్పటమూ ఆగిపోయింది. మాస్టారు తీక్షణంగా చూశారు. భయపడ్డాడు గంగన్న. కూర్చో అన్నారాయన గట్టిగా. వెలిగించి వదిలిన బాంబు ఉండుండి పేలినట్లు మళ్లీ నవ్వులు. సైలెన్స్ గట్టిగా గద్దించి గంగన్న వైపు కొరకరా చూశారు మాస్టారు. తెలియటమంటే కొండలెక్కటం, ఈత కొట్టడం కాదురా. ఈ పనులు చదువు సంధ్యాలని ప్రతి ఒక్కడూ చేస్తాడు. దానిలో లేదు గొప్ప. అలాంటివి ఇంకెప్పుడు చెప్పకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు అన్నారు కోపంగా. వాచి ఓసారి చూసుకుని చెరచెరా క్లాసులోంచి వెళ్ళిపోయారు. ఫస్ట్ పీరియడ్ పూర్తయినట్లు అప్పుడే గంట మోగింది. గది పైకప్పు ఎగిరిపోయేటట్లు నవ్వులు మళ్లీ మొదలయ్యాయి. గంగన్నకి ఏడుపొచ్చినట్టయింది. కాని ఏడవలేదు. అలాంటి పరిస్థితుల్లోనూ ఏదో అర్థమైనట్లుగా అనిపించింది. తనకు తెలిసిన విషయాలకు ఇక్కడ విలువ లేదు. ఇక్కడ చెప్పేవే విలువైన విషయాలు. వాటిని నేర్చుకుంటేనే విలువ. ఈ సంఘటన తర్వాత గంగన్న బాగా కుంచుకుపోయాడు. ఏది మాట్లాడితే ఏం తప్పో తెలీదు. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో భయం. స్కూల్లో ఉన్నంతసేపు మూగవాడిలా మారిపోవడం అలవాటైపోయింది. స్కూల్కి రావడం ఎప్పుడూ మానడు. పాఠాలు శ్రద్ధగా వింటాడు. ఏదైనా అడిగితేనే నోరు పెగలదు. మాస్టార్కి ఆ విషయం అర్థమైంది. నుంచున్న వాణ్ణి కూర్చోమని చెప్పి పాఠం కొనసాగించారు. ఇంటర్వెల్ బెల్ మోగింది.
పంజరం తెరిచిన పిల్లల్లా గోల చేస్తూ పరుగులు తీశారు పిల్లలు. క్లాస్ రూములు బోసిపోయి గ్రౌండు కళకళ్లాడుతోంది. ఎగరలేని పక్షి పిల్లల్లా పుస్తకాలు ఒంటరివైపోయాయి. పుస్తకాల మధ్య గంగన్న ఒక్కడే మిగిలాడు. ఆ రోజు బడి విడిచిపెట్టాక సంచి సర్దుకొని ఇంటికి వెళ్లబోతుంటే తెలుగు మాస్టారు పిలిచారు. ఎందుకోసమో అని జంకుతూ వెళ్లాడు గంగన్న. రేపు మీ ఊరొస్తాను. ఓటర్ లిస్ట్ రాయాలి. ఆదివారం కదా అని కొండలు కోనలు ఎక్కేయకుండా కాస్త ఇంటి దగ్గరే ఉండు అన్నారు. ఆ రోజు రాత్రి గంగన్న నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లారుద్దా అని తెల్లార్లు అనుకుంటూనే ఉన్నాడు. పొద్దున్నే లేచి నేస్తాలను వెంటబెట్టుకుని ఊరవతల చింత చెట్టు దగ్గర కాపలాకు దిగాడు. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలాగుండి ఆఖరికి నిరీక్షణ కష్టంగా ఉండి మాస్టారు ఎక్కడిదాకా వచ్చారో ఎదురెళ్లి చూద్దామని బయలుదేరాడు. నడుచుకుంటూ నడుచుకుంటూ పొలిమేరలు దాటి కొండెక్కి దిగి ఏకబిగిని మాస్టారింటికే వచ్చేశాడు నేస్తాలతో సహా. గంగన్నని చూసి మాస్టారు చాలా ఆశ్చర్యపోయారు. నేను మీ ఊరొస్తానంటే నువ్వేంటి ఇలా వచ్చావు అన్నారు. అది మీకోసమేనండి. పొద్దుటినుంచి చూస్తున్నాం. చూసి చూసి మీరింకా రాకపోయేసరికి తోవలో ఉన్నారేమోనని చూసుకుంటూ వచ్చేశాం అన్నాడు. మాస్టారు తల తిప్పి చూస్తే ఇంటికి దూరంగా ఒంటిమీద చొక్కాలు లేకుండా చిరుగు పంట్లాలు వేసుకుని 4 పిల్లలు తమవైపే చూస్తూ కనిపించారు. వాళ్ళనిలా పిలు అని చెప్పి ఇంట్లోకెళ్లి అందరికీ స్వీట్లు తెచ్చిచ్చాడు. అప్పుడు టైం 7:30. ఇంటి పను చూసుకుని 8:30, 9కి బయలుదేరదామనుకున్న ఆయన 8కే బయలుదేరాడు. పుస్తకాల సంచి భుజాన వేసుకుని నడుస్తున్నాడు గంగన్న. ఆ వెనకే మాస్టారు, ఆయన వెనక గంగన్న, 4 నేస్తాలు. గంగన్న వాళ్ళూరు ఓ గిరిజన పల్లె. 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 వరకు ఊర్లోనే చదివాడు. 5 దాటి ఆ కొండ దాటి పిల్లలెవరూ బడికి వెళ్లరు. గంగన్న చాలా చురుగ్గా ఉన్నాడని ఓ మలేరియా వర్కర్ గమనించి ఈ స్కూల్లో చేర్పించాడు. కొంచెం మట్టి రోడ్డు దాటి తర్వాత ఓ మాదిరి కొండ. అది దిగి కొంత దూరం నడిస్తే ఊరొస్తుంది. సైకిల్ కూడా వెళ్లే అవకాశం లేదు. కాలినడక ఒక్కటే శరణ్యం. గట్టిగా నడిస్తే గంట ప్రయాణం. ఆ దారెంట నడవటం గంగన్నకి కొట్టిన పిండి. నడుస్తున్న కొద్దీ మట్టి రోడ్డు సన్నని కాలిబాట అయిపోయింది. బాట బాగా నలిగి ఉన్నా అక్కడక్కడా రాళ్లు ముళ్ళు పడి ఉన్నాయి. నడుస్తూ నడుస్తూ ఓ రాయిని తన్నుకుని తూలిపడబోయారు మాస్టారు. అమాంతం వెనక్కి తిరిగి మాస్టారు చెయ్యందుకున్నాడు గంగన్న. అప్పుడు చూశారు మాస్టారు గంగన్న కాళ్లవైపు. చెప్పులు లేవు. వెనక్కి తిరిగి చూశారు. ఆ 4 జతల పాదాలకు కూడా లేవు. గంగన్న చాలా వేగంగా నడుస్తున్నాడు. నడకలో చెలాకితనం, చురుకుతనం తాండవిస్తున్నాయి. మాస్టారి అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. రాళ్లు రప్పలు జాగ్రత్తగా చూసుకుంటూ నడవాల్సి వస్తోంది. ఏమరపాటుగా ఉంటే ఇందాకట్లాగే ఏ రాయినో తన్నాల్సి వస్తుందని భయం. మాస్టారికి చిరు చెమట, కొద్దిపాటి ఆయాసం మొదలయ్యాయి. ఏదో పెద్ద చెట్టు కనిపించేసరికి సేద తీరాలని ఆగారు. రుమాల్ తీసుకుని ముఖం తుడుచుకున్నారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నీళ్ల సీసాలోంచి కొద్దిగా నీళ్లు తాగారు. గంగన్నని తాగమంటే కొండ దిగితే గెడ్డ వస్తుందని అక్కడ తాగుతామని చెప్పాడు. నేస్తాలు కూడా అదే మాట అన్నారు. చెట్లపైకి చూసి ఇది ఏం చెట్టో అని తనలో తానే అనుకున్నట్టుగా పైకి అన్నారు మాస్టారు. ఇది నల్లజీడు చెట్టండి. దీని పళ్ళు కాల్చుకుని తింటే భలే ఉంటాయండి. పిక్కలు వాతానికి పనికొస్తాయండి. వీటితో దిష్టి కూడా తీస్తారండి. గేదెలకి మెళ్ళో దండలు గుచ్చొచ్చండి. పిల్లల మొలతాడు కూడా కడతారండి. టకటకా చెప్పేశాడు గంగన్న. ఇదిగోండి వీడికి చూడండి అని చిలకగాడిని పిలిచి వాడి మొలతాడు పైకిలాగి చూపించాడు. నల్లజీడి పిక్కకు అటూ ఇటూ ఎర్రని పూసలు చేర్చి అది చెదిరిపోకుండా అందంగా ముడులు వేసి ఉందది. మాస్టారు అభినందనపూర్వకంగా నవ్వారు. చిలకగాడు కాస్త సిగ్గుపడ్డాడు. నాకు తెలియని చెట్ల గురించి, దాని ఉపయోగాల గురించి గంగన్నకి ఎంత బాగా తెలుసు అనుకున్నారు మాస్టారు. గంగన్న గురించి అలా అనుకోవటం అదే మొదటిసారి. సేద తీరాక నడక మళ్లీ మొదలైంది. కొంతసేపటికి కొండ ఎక్కడం మొదలైంది. గంగన్న కాళ్లు చకచకా కదులుతున్నాయి. మాస్టారుకి మాటిమాటికి ఎగ ఊపిరి తన్నుకొస్తోంది. పదే పదే ఆగాల్సి వస్తోంది.
ఆగిన ప్రతిసారి కాసిన్ని నీళ్లు తాగితేనే అలసట తీరినట్టుంటుంది. కాసేపట్లో దిగుడు ప్రయాణం మొదలైంది. ఇందాకటికన్నా సులభంగా వేగంగా సాగుతుంది నడక. ఆ కొండ విశేషాలు చెప్పమని అడిగారు మాస్టారు. నడుస్తున్న వాడల్లా ఉన్న ఫలాన గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు గంగన్న. నవ్వుతూ మళ్లీ అడిగారు మాస్టారు. గంగన్న కళ్ళలో సంభ్రమం. అప్పుడు మొదలుపెట్టాడు. కొండ శిఖరం నుంచి ఉరికే జలపాతంలా ఉంది వాడి మాటల వేగం. ఉద్ధృత ప్రవాహంలా ఉంది వాడి ఉత్సాహం. బోలెడన్ని కబుర్లు, చెట్ల గురించి, మొక్కల గురించి, పూల గురించి, రకరకాల పండ్ల గురించి, ఎన్నెన్నో విశేషాలు, పిట్టల గురించి, జంతువుల గురించి, వాటి స్వరూప స్వభావాల గురించి, హావభావాలతో సహా వర్ణనలు. వీటన్నింటిలో తన మిత్రుడా, తన ఊరివాళ్ల స్వీయానుభవాలు ఎంతో సజీవంగా, సహజంగా, సంతోషంగా సాగిపోతున్నాయి కబుర్లు. కొత్త సంగతులు తెలుస్తున్నాయి మాస్టారికి. చాలా ఉత్సాహంగా ఉంది. ప్రకృతి ఒడిలో సాగిపోతూ, ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ, ప్రకృతి గురించి తెలుసుకోవటం చాలా కొత్తగా ఉంది. అది కూడా తరగతి గదిలో భయం భయంగా కూర్చొని ఏమీ తెలియని వాడిని ముద్రపడిపోయిన గంగన్న చెబుతుంటే వినడం ఒక సరికొత్త అనుభవంలా ఉంది. మాస్టారి ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. అవి పాత అభిప్రాయాలను పటాపంచలు చేసి కొత్త అనుభవాలను, అంచనాలను ప్రతిష్ఠిస్తున్నాయి. గంగన్న చెబుతున్న విషయాలు, విశేషాలు, అనుభవాలు, అంతరంగాలు అన్నింటినీ ఒకచోట చేర్చి రాస్తే ఎన్ని పాఠ్యపుస్తకాలవుతాయి? ఎవరు రాయగలరు ఎవరిని? అసలెవరు గుర్తిస్తారు ఇదంతా? ఏ రాళ్లున్నాయి వీటిని తూచడానికి? ఏ పరికరాలున్నాయి వాటిని కొలవటానికి? ఈ విజ్ఞానాన్ని చూసే శక్తి లేని తాము వాళ్ల పరిధిలో లేని విషయాలతో ముడిపెట్టి మొద్దు వెదవనో, బుద్ధావతారమనో ముద్ర వేయటం పద్ధతేనా? న్యాయమేనా? ఇన్నాళ్లూ తానేదో తప్పు చేసిన భావం కలిగింది మాస్టర్. కొండ దిగటం పూర్తయింది. ఇంకొంచెం నడిచాక గెడ్డ వచ్చింది. గంగన్న నేస్తాలు కాళ్లు చేతులు కడుక్కున్నారు. ముఖంపై నీళ్లు చల్లుకున్నారు. నిన్న రాత్రి కొద్దిపాటి వర్షం కురవడం వల్ల నీళ్లు బురదగా ఉన్నాయి. తాగటానికి పనికిరావు. కాని అందరికీ దాహం ఎక్కువగానే వేస్తోంది. మాస్టారు, మీరిలా కూర్చోండి. గడ్డ ఒడ్డున ఓ చెట్టు కింద ఉన్న బండరాయిని చూపించాడు గంగన్న. తర్వాత, చిలక, చిన్నయ్య, మీరు చలం తీయండ్రా అని పురమాయించి గింజరగాడితో కలిసి ముందుకెళ్లాడు. తుప్పుల్లో వెతికి తాటిమట్ట తీసుకున్నాడు. అది రంపంలా ఉంది. దాంతో ఒక లేత తాటికొమ్మ కోశాడు. దాన్ని చేదలా మలిచాడు. అంతా నిమిషాల్లో అయిపోయింది. రాయి మీద కూర్చొని మాస్టారు రెప్పవేయకుండా చూస్తున్నారు. చెలమ తీయటం పూర్తయింది. కాసేపట్లో చెలమ నిండా నీళ్లు చేరాయి. అవి బురదగానే ఉన్నాయి. ఈ నీటిని హనుమంతు చేదతో చాలా ఒడుపుగా, వేగంగా బయటకు పారపోయటం మొదలుపెట్టాడు. కాసేపటికి చెలమ ఖాళీ అయింది. మాస్టారికి గంగన్న అపురూపంగా కనిపించాడు. ప్రకృతి జ్ఞానాన్ని ఔపోసన పడుతున్న వాడిలా కనిపించాడు. కొత్తగా, ఆకాశమంత ఎత్తుగా, ఎన్నో తెలిసిన వ్యక్తిగా కనిపించాడు. మాస్టారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. ఆ క్షణాల్లోనే చెలమలోకి నీళ్లు చేరటం మొదలైంది. ఈసారి నీళ్లు బురద రంగులో లేవు. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. బురద రేణువులు ఇసుక పొరల్లో చిక్కుకుపోయి నిర్మలమైన నీరు చెలమ నిండా చేరింది. మాస్టారి మనసుకు అచ్చం అద్దంలా ఉంది చెలమ. చేద నిండా నీరు తీసి, తాగండి మాస్టారు అన్నాడు గంగన్న. దోసిలి పట్టారు మాస్టారు. నీళ్లు పోస్తున్నాడు గంగన్న. మాస్టారికి మామూలు దప్పిక తీరింది. జ్ఞానదాహం మొదలైంది. అది పుస్తకాల నుంచి, ఉపన్యాసాల నుంచి కాకుండా ప్రకృతి నుంచి, ప్రకృతి ఒడిలో పెరిగే పిల్లల నుంచి తెలుసుకునే జ్ఞానం. దోసిలి పట్టారు మాస్టారు. నీళ్లు పోస్తూనే ఉన్నాడు గంగన్న. ఒక్క చుక్క కూడా కింద పడిపోకుండా ఒడిసి పట్టుకొని తాదాత్మ్యంతో తాగుతున్నారు మాస్టారు.